ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ చేయకపోకుండా మీకు తెలుసు. ఎందుకంటే దమ్ము ఎక్కడ ఉంటుంది, ప్రజల దగ్గర ఎక్కడో, ప్రజల గుండెల్లో ఎవరు ఉన్నారని అందరికీ తెలిసిన విషయమే. మీరు నిజంగా మీ గెలుపు అనుకోండి, ఓకే, ప్రజలు ఆశీర్వదించారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, దానికి ఏం తప్పు పట్టట్లేదు. ఓటేసిన తర్వాత మీరు ఏదైతే గద్దెనెక్కారో, ఏదైతే చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో నిజంగా ఆరోగ్యశ్రీ చేశారు, లేదనుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, లేదనుకుంటే మీరు అన్నటువంటి సిలిండర్లు అవ్వచ్చు, బస్సు అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా అసలు మొత్తం అన్ని అటకెక్కించి మీరు ఓన్లీ ఏ నాయకుడైనా సరే, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏ నాయకుడైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అసలు ఎక్కడికి పోయారు నాయకులైన వాళ్ళు? నాయకులు ఎక్కడైనా కనబడుతున్నారా? ఏదైనా సర్వీస్ పనులు లేరు కానీ ఎక్కడైనా సరే కనబడుతున్నారా? ఒక్కరు కనబడక. ఇంకా చెప్పాలంటే గొప్ప విషయం, ఏ మినిస్ట్రీ కూడా ఎవరైతే మినిస్ట్రీ చేస్తున్నారో, ఎవరైతే మంత్రులుగా ఉన్నట్టున్నారో ఆ శాఖ గురించి ఎవరైనా మాట్లాడతారో ప్రతి వాళ్ళు కూడా నా పక్క శాఖ గురించి మాట్లాడితే తప్ప ఆ శాఖ గురించి మాట్లాడి దాని గురించి ఒక డిబేట్ పెట్టి మాట్లాడమనేది జరుగుతుందా? అసలు ఏం చేస్తున్నారు? పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. మీరు పాలన అనేది పూర్తిగా పక్కన పెట్టేసేసి ఓన్లీ మీరు డెవలప్మెంట్ కోసం, ఓన్లీ అంటే డెవలప్మెంట్ చేస్తున్నాం, మేము అద్భుతమైనటువంటి రాజధాని చేస్తాం అని చెప్పి మీ కోరికలు తీర్చుకోవడం కోసం, మళ్ళీ చెప్తున్నాం కూటమి ప్రభుత్వం వాళ్ళకి, మీ కోరికలు తీర్చుకోవడం కోసమే, మీకు అనుకున్న కోరికలు తీర్చుకోవడం కోసమే ఆ యొక్క అమరావతి అనే దాన్ని పెట్టి అనవసరంగా 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు వెచ్చించి నీటిలో పారేస్తున్నారు. నిజంగా చెప్తాను, అది నీటిలో పారేస్తుంది. ఎందుకంటే ఆ యొక్క స్థలం, ఆ యొక్క ప్రదేశం కానీ, ఆ యొక్క సాయిల్ కానీ ఎట్టి బస్సులు కట్టడానికి పనిచేయటువంటి యొక్క ప్రదేశం. అలా ప్రదేశంలో కూడా మొండితనంగా అక్కడ అవ్వదని తెలిసినా సరే మొండితనంగా అట్లీస్ట్ క్యాపిటల్ డెవలప్ చేయాలంటారు. మీరు నిజంగా క్యాపిటల్ డెవలప్ చేయాలంటున్నటువంటి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే మా నాయకుడు చెప్పినట్లు మీరు ఒకసారి ఆ ప్రపోజల్ ఆలోచించండి. మేమేమి చెప్పట్లా, మామిగన్ అనేది మీ పేరు పెట్టాం, మీకు నచ్చిన పేరు పెట్టండి, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ప్రపోజల్లో నిజంగా అందులో సెన్సిబుల్ గా ఉందా లేదా ఆ ప్రపోజల్? ఎస్, మచిలీపట్నం సెన్సిబుల్ గా ఉందా లేదా? అక్కడ పోర్ట్ వస్తుంది, విజయవాడ బిజినెస్ హబ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, అలాగే గుంటూరు కూడా ఆ కారిడార్ అంతా కూడా చూసుకుంటే మిర్చియాడ్ అవ్వచ్చు, పొగాడు చేయవచ్చు. బిజినెస్ వైజ్ గా ఎంత డెవలప్మెంట్ ఉంది. ఇంకొంచెం డబ్బులు ఖర్చు, ఈ దానిలో ఒక 10% ఖర్చు పెట్టమన్నాడు. 20,000 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం మీద కూడా బ్రహ్మాండమైనటువంటి క్యాపిటల్ అంటే ఏర్పడుతుంది మా నాయకుడు చెప్పాడు. దాని తాలూకు అది ఒకసారి ఆలోచించండి. యూఆర్ నాట్ అగెన్స్ట్ అమరావతి, అది కూడా చెప్పాం. ఇది మాదిగరంలో అమరావతి ఒక భాగమే, మేమేం డివైడ్ చేసి మాట్లాడట్లా. కానీ అక్కడ ఎసురుబాటు లేనటువంటి దానికి మనమంటూ మన వీలు కానటువంటి దానికి ఈ యొక్క క్యాపిటల్ మీరు ఇప్పటి వరకు కూడాను ఈ క్యాపిటల్ అవుతుంది అని చెప్పేసి, బ్రహ్మాండ క్యాపిటల్ వస్తుందని చెప్పేసి మీరు చేసి ప్రజలు మోసం చేసి ప్రజల యొక్క డబ్బుతో మీరు అందలాలెక్కి ఆ డబ్బుల్లో ఎంత దోచుకున్నారేంటన్నది అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ రాజన్న పాలన వస్తుంది 2029లో. అప్పుడు రాజన్న పాలన ఏంటో, అసలు పాలన అంటే ఏంటనేది ఆ రోజు చూపిస్తాము. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ అరాచక పనులన్నీ కూడా ఆపివేసి, అంటే కేసులు పెట్టడం, లేదనుకుంటే మతాల మీద రెచ్చగొట్టడం, లేదంటే కులాలను రెచ్చగొట్టడం, ఈ యొక్క ప్రక్రియ ఇది రాజకీయం కానే కాదు, ఇది గవర్నెన్స్ కానే కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పాలన చేయండి. పాలన చేసి పేద ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళన్నీ కూడా అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నించండి. అవి ఫుల్ఫిల్ చేసిన ప్రయత్నించుకోకుండా మీరు ఫుల్ఫిల్ చేసుకోవటమే సరిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఇప్పటికైనా ఆపేసి మీరు దయచేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకి ఏం కావాలో చూసి, ప్రజలకి ఉన్నట్టు మీరు ఏదైతే మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో అవన్నీ కూడాను వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్. మీరు గతంలో చాలా వరకు బకాయి పడి ఉన్నారు, పేద ప్రజలందరూ కూడా ఆ బకాయిని తీర్చండి. అది రైతులకు అవ్వచ్చు, అది తల్లికి వందనం అవ్వచ్చు, ఎవరి పెన్షన్స్ అంటే వృద్ధ మహిళలకు కూడాను బీసీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి కూడాను పెన్షన్స్ అవ్వచ్చు. ప్రతిదీ కూడా మీరు అన్ని కూడా చెల్లించి మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీరు నిలబడి చెల్లించాలని చెప్పుకోతున్నాం. లేదంటే మీరు ఎలా చేస్తే రేపు రానున్న రోజుల్లో 100% ప్రజలు ఇది చూస్తున్నారు. మీరు చేస్తున్నట్టు ప్రతి అక్రమాన్ని కూడా అన్ని చూస్తున్నారు. ఈ యొక్క పాలనని 2029లో మీ యొక్క ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి ఈ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.